ఇప్పుడు జనరల్‌గా మనం చూస్తుంటాం. అథ్లీట్స్ అనేవాళ్ళు వాళ్ళ గేమ్‌కి తగ్గట్టు వెయిట్ పెరుగుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళని చూసి ఇమ్మీడియేట్‌గా వెయిట్ గెయిన్ అవ్వడం, లేకుంటే వెయిట్ లాస్ అవ్వడం, వాళ్ళ టిప్స్ ఫాలో అయ్యి జనాలు కూడా అది ఫాలో అవ్వటం జరుగుతుంది. కొన్ని చోట్ల దానివల్ల బ్యాడ్ రియాక్షన్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. అవును. అవును. దీన్ని మీరు ఎలా చూస్తారు? అథ్లెట్స్‌కి, నార్మల్ పర్సన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు గేమ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీడే ట్రైనింగ్ అనేది ఉంటుందనమాట. అంత రిగరస్ ట్రైనింగ్ మనం చేస్తే గనక ఆటోమేటిక్‌గా మనం కూడా అలాగే తయారవుతాం. మనము అంత రిగరస్ ఎక్సర్సైజ్ చేయట్లేదు కాబట్టి నార్మల్‌గా ఉంటాం. సో, ఎప్పుడైతే ఒక పర్సన్‌ని ఐడలైజ్ చేసి మనం అలాగే అయిపోవాలి, వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా అలా చేస్తే తగ్గిపోతదని అనుకుంటున్నారో, ఆ ఒక్క యాక్షన్‌తో అది తగ్గదు. చాలా ఉంటాయి దాని చుట్టూరు. అంటే క్యాలరీని ఖర్చు చేసే విధానం ఉంటుంది కదా! అథ్లెట్స్ ఖర్చు చేసేదేంటంటే ఫుల్ ఎక్సర్‌సైజ్, ఫుల్ ట్రైనింగ్ అవుతూ అసలు ఇట్లాగా చెమట ఇలా అంటే క్యాలరీస్ ఇలా పడిపోతా ఉంటాయన్నమాట. అంతలాగా ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్. అలాంటి వాళ్ళు ఓవర్‌నైట్ తగ్గొచ్చు, ఓవర్‌నైట్ ఎక్కొచ్చనమాట. ఒకరోజు వాళ్ళు ఎక్సర్‌సైజ్ చేయకపోతే వాళ్ళు ఒక ఎక్సర్‌సైజ్ ఒక ట్రైనింగ్ టైంలో ఒక 2 గంటలు ట్రైనింగ్ టైంలో వాళ్ళు ఒక 1000 క్యాలరీస్ ఖర్చు చేస్తారు. ఆల్‌మోస్ట్ 1000 క్యాలరీస్ 12 లేకుంటే 1200 ఖర్చు చేస్తా ఉంటారు. అలాంటిది మనము మామూలుగా ట్రెడ్‌మిల్ లేకుంటే వాకింగో ఒక 7లో ట్రెడ్‌మిల్ చేయటము అట్లా చేశామనుకోండి. ఒక 10, 15 మినిట్స్ చేస్తే ఓ 200, 150 క్యాలరీస్ ఖర్చు చేస్తామనమాట. ఎక్కడ 1000 క్యాలరీలు, ఎక్కడ 150 క్యాలరీస్. సో, అంత లెవెల్‌లో మనము డెఫినిట్‌గా వర్కౌట్ చేస్తే గనక డెఫినిట్‌గా లీన్‌గా వచ్చేస్తారు. లీన్‌గా అయిపోతారనమాట. ఆ ఎక్సెస్ ఫ్యాటు, ఎక్సెస్ వాటరు ఇవన్నీ కూడా బయటికెళ్ళిపోతాయి. వాటర్ లాస్ అనేది ఇప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్న వాటర్ లాస్ అవుతుంది. లేకుంటే ఈ సోనా బాత్‌లో ఈ మన ఆవిరి తి పట్టేసేటట్టుగా కూర్చున్నా కూడా వాటర్ అంతా బయటికెళ్ళిపోయి 1 కేజీ తేడా వచ్చేస్తది. కానీ మళ్ళా ఒక నెక్స్ట్ 24 అవర్స్‌లో ఆ 1 కేజీ మళ్ళీ రిటైన్ చేసేస్తామనమాట. అది టెంపరరీగా అనమాట. ఏదన్నా ఫోటో షూటో ఏదో ఉండటానికి అట్లాంటివి చేస్తా ఉంటారు. కాదంటే మేబీ అక్కడ టెంపరరీ అంతవరకు ఓకే ఏమో కానీ ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ వెయిట్ లాస్ అనమాట. లాంగ్ టర్మ్‌లో అయితే ఎఫెక్ట్ ఇస్తది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఇస్తది. అస్తమాటిగా అలా చేయకూడదు. ఇంకోటేంటంటే వెయిట్ లాస్ అనేది ఈజ్ ఎవ్రీడే అఫెయిర్. ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ థింగ్. ఏదో వెళ్ళాము, అక్కడికెళ్ళాము, 10 కేజీలు తగ్గిపోయాము, అయిపోయింది ఇంకా అవసరం లేదు అని అనుకోవటానికి కాదనమాట. టిల్ వి డై వి హావ్ టు కంటిన్యూయస్‌లీ మెయింటైన్ వెయిట్ అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.